అందరికీ నమస్కారం అయ్యా. ఇది ఎస్ఎస్ ఆయుర్వేదము చోడవరము. అయ్యా, ఎస్ఎస్ ఆయుర్వేదము గత 6-7 ఏళ్ళుగా చోడవరంలో తన సేవలు కొనసాగిస్తూ ఉంది. ఎస్ఎస్ ఆయుర్వేదంలో ఎన్నో వందల వేల మంది వారి యొక్క సమస్యలను సులువుగానే నివృత్తి చేసుకున్న సందర్భాలు కోకొల్లలు. అలాంటి గొప్ప వైద్య విధానం జనాల్లోకి వెళ్ళాలి, జనాలకి తెలియాలి. లక్షల్లో ఖర్చు పెట్టే అనవసరపు ఖర్చులు వద్దు. చిన్న ఖర్చులతోనే చాలా రకాల సమస్యలు క్లియర్ అవుతాయి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో కూడుకున్నటువంటి వైద్య విధానం జనాలకి ఖచ్చితంగా తెలియాలి. అందులో ఒక భాగమే ఈ జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ మీకు తెలియచేయాలి అనే ఒక ఈ సంఘటన వినండి. ఎస్ఎస్ ఆయుర్వేదం పట్ల ఒక గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండండి. మీ సమస్యలు ఇక్కడ ఖచ్చితంగా క్లియర్ అవుతాయి. ఉంటానయ్యా. అయ్యా చెప్పండి సార్. చెప్పండి, మీది ఏ ఊరు? మీరు ఎక్కడి నుంచి అయ్యా మాట్లాడుతున్నారు? మేము అనంతపురం డిస్టిక్ రాయలచెరు సార్. అనంతపురం డిస్ట్రిక్ట్ రాయల చెరువు. అవును సార్. పిన్ కోడ్ 515455 సార్. ఓకే, రైట్. అయితే ఎస్ఎస్ ఆయుర్వేదానికి దేని గురించి కాంటాక్ట్ చేశారు మీరు? మేము ఇది అసలు ఎక్కడ నయంగా అని జబ్బులు కానీ ఇక్కడే నయం అవుతాయని దాంట్లో ఇచ్చినారు. ఆటోమేటిక్గా నాకు బాగా అయింది. ఎన్నాళ్ళు అవుతుంది మీరు కాంటాక్ట్ చేసి? మేము సార్ కనీసం అంటే ఒక దగ్గర ఒక 6 నెలలు అవుతుంది సార్. దేనికి కాంటాక్ట్ చేశారు? ప్రాబ్లం ఏంటి? అంటే ఇక్కడ సార్ అప్పుడు ఇంతకుముందు మెడ నొప్పి ఉండే కదా సార్, మెడ నరం ఒత్తుకొని అది మెడ అయితే పూర్తి ఒక 90% బాగైంది సార్. సో మీరు అంతమంది చాలా ట్రై చేస్తారు, మీ ప్రాబ్లం ఎస్ఎస్ ఆయుర్వేదంలో క్లియర్ అయిపోయింది కదా? అవును సార్, అవును సార్. సో ఎస్ఎస్ ఆయుర్వేదం వల్ల చాలా హ్యాపీ మీరు కదా? చాలా హ్యాపీ సార్. ఎస్, సూపర్. అయితే సార్ చెప్పండి, తర్వాత మరి మీ వైఫ్ గారిని ఎవరినో ఇక్కడికి మాట్లాడారు కదా? నా భార్య కానీ ఇక్కడ బాగా అవుతుందని తలనొప్పి కానీ ఉంది కదా సార్. అందులో మైగ్రేన్ ప్రాబ్లం గురించి కాంటాక్ట్ చేశారు కదా? అవును సార్. సో అది కూడా హ్యాపీ కదా? ఇప్పుడు అవును, ఎక్కడ వాడినా కానీ మామూలుగా అయితే వెంటనే తగ్గలేదు సార్. ఇదైతే వేసుకోవడం మొదలు పెట్టినాక ఒక 10 days లోనే రిజల్ట్ వస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ, నైస్. అయితే తర్వాత మళ్ళీ ఇప్పుడు మీ బ్రదర్నో ఎవరినో, ఆ వ్యక్తి పేరు ఏం పేరయ్యా? రంగస్వామి సార్. మీ వైఫ్ గారి పేరు ఏం పేరు? కే శిల్ప సార్. ఓకే. ఇప్పుడు మీ బ్రదర్ది ఏంటి ప్రాబ్లము? అది మెడం నొప్పి అన్నాం కదా సార్. మడమ నొప్పి కదా? అవును సార్, కింద ఫూట్. నైస్. అయితే మడమ నొప్పి అనేటువంటిది ఎస్ఎస్ ఆయుర్వేదం కాంటాక్ట్ చేశారు, మందులు కూడా ఇంకా పంపించలేదు, ఇప్పుడిప్పుడే వచ్చాయి. జస్ట్ ఒక 2 days అవుతుంది కదా మందులు వచ్చి? నిన్న వచ్చాయి సార్. నిన్న వచ్చాయి. సో మందులు వాడడానికి ముందే ప్రాబ్లం ఆల్మోస్ట్ 50% క్లియర్ అయిపోయిందా లేదా? ఆయన ఎన్నెన్నో చేశాడు సార్. అది కాలుకి బెల్ట్ వేసాడా, మీరు చెప్పి పచ్చకర్పూరం అవన్నీ, దానివల్ల కనీసం అంటే మ్యాక్సిమం ఒక 20% రిజల్ట్ వచ్చింది సార్. సూపర్. మందులు వాడకుండానే కదా? 20% వచ్చింది సార్. నేను చెప్పింది చేశారు. ఆయన చాలా ఇబ్బంది పడేవాడు సార్. నేను చెప్పిన తర్వాత ఆయన ప్రాబ్లం చాలా వరకు క్లియర్ అయింది. ఆల్మోస్ట్ 20-30% వితౌట్ మెడిసిన్ కదా? అవును సార్. ఇప్పుడు మెడిసిన్ వాడితే మిగతాది కూడా క్లియర్ అయిపోద్ది అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంది కదా? కాన్ఫిడెన్స్ కాదు, 100% సార్. ఎస్, అది. సో జై ఎస్ఎస్ ఆయుర్వేదం. జై జై సార్. నాకైతే బాగా పనిచేసింది సార్. సూపర్, నైస్. అయితే సార్, అయితే ఎక్కడి నుంచి అన్నారయ్యా మీరు? అనంతపూర్ డిస్టిక్ సార్. అనంతపురం. ఎవరు ఫోన్ చేసినా సరే ఒకవేళ ఎస్ఎస్ ఆయుర్వేదంతో మీకున్న అనుబంధం ఖచ్చితంగా చెప్పండి. ఏంటికి చెప్పండి సార్, నేను ఆల్రెడీ తెలియజేస్తాను. చెప్పండి, అందరికీ తక్కువ ఖర్చుతో ప్రాబ్లం క్లియర్ అవ్వాలి, అదే నా సంకల్పం. లెక్క ఇప్పుడు ఇంగ్లీష్ మందుల కంటే కట్టలు పెట్టాలా సార్? అదే నేను అంటున్నాను, మీరు చాలా దగ్గర తిరిగారు, క్లియర్ అవ్వలేదు. ఎస్ఎస్ ఆయుర్వేదంలో క్లియర్ అయిపోయింది. క్లియర్ మామూలుగా వచ్చేసి 99% ఈ నడుముల నొప్పి. అదే ఎందుకంటే కొద్దిగా వచ్చా సార్. అయినా నేను ఒక రోజు రెస్ట్ తీసుకున్నాను. సూపర్. మీరు చెప్పిన అది స్పైరోవిన్ చూడను ఒక రోజు ఇంతకు ముందే, దీనికంటే ముందు నచ్చిండే సార్ నడుము. ఎగ్జాక్ట్లీ. స్పైరోవిన్ చూడను వచ్చేసి ఒక 2 రోజులు తాగినా. అంటే నేను చెప్పింది చక్కగా చేశారు, చెప్పిన ఎక్సర్సైజ్ చేశారు, క్లియర్ అయింది కదా? అది చూడని తాగగానే ఒక 1.5 hourకి కొద్దిగా వెంటనే రిజల్ట్ వచ్చింది సార్. సూపర్.